పాపం ఏదైనా సరే మనల్ని భ్రమపరిచేస్తుంది. ఏమీ కాదులే, ఏమవుతుందంట, అయితే అవని ఏదైతే అది అయింది, ఇట్లా మనల్ని ఏం చేస్తూ ఉంటుంది, ప్రోత్సహిస్తూ ఉంటుంది ఇంకా చేయటానికి. క్షమించరాని పాపమేం కాదులే, ఇది ఇబ్బంది ఏం లేదులే, దేవుడు చూసుకుంటాడులే, దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమించేస్తాడులే, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతుకని ఈ భ్రమపరిచేవాడు మనల్ని ప్రోత్సహిస్తాడు. మనం ఎంత ప్రోత్సహిస్తే మనం తబ్బిబ్బైపోయి రెచ్చిపోతాం. మనకి ఎవడన్నా గాలి కొడితే చాలు తబ్బిబ్బైపోతాం, ఎవడన్నా పొగిడితే చాలు. అవునా? అది మన బలహీనత. కాబట్టి పాపము వలన కలుగు భ్రమ చేత మీ హృదయములు కఠినపరచబడకుండా ఉండాలి అంటే ఏం చేయాలో దేవుని వాక్యం చెప్తుంది.